హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామని చెప్పి వీడియో తీశానండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరండి. ఇంకా పనుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట. ఇంకా కాకరకాయలు అవి పండిపోతున్నాయి. కట్ చేయమంటే కట్ చేస్తున్నాననమాట. ఇక్కడ వచ్చేసి కోస్తున్నాను. ఇవేందంటే చిన్న సైజుగా ఉన్నప్పుడే పండిపోతున్నాయండి. కొన్ని కొన్ని కాయలంటే ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి. ఇంకా కాపు కూడా ఏందంటే చివరకు వచ్చేసిందండి. ఇంక అందుకని సరే కోద్దామని చెప్పి ఇది ఏందంటే ఇల్లనేది పాతిల్లనమాట. పడిపోయిందనమాట. ఆ రాళ్ళల్లో అది కొంచెం అమ్మ తిరగాలంటే తిరగలేదు కదా! అందుకని కోస్తున్నాను. ఇక్కడొచ్చేసి తీగయితే కట్ చేస్తుంటే అసలు కట్ అవ్వట్లేదండి అసలు. ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను. ఒక చేత్తోనేమో కట్ చేస్తున్నాననమాట మీకు వీడియోలో చూపించటానికని కాయలు. కానీ కట్ అవ్వట్లా అసలు. రెండో చెయ్యి కూడా పెడితే గాని అవ్వట్లేదండి అసలు. చాలా బలంగా ఉంది తీగయితే అసలు. ఇక్కడొచ్చేసి చూసారు గదా! పడిపోయిన మిద్ద ఎంత కనిపిస్తుంది గదా మీకు. ఇక్కడొచ్చేసి వాల్ మీదకి గూడా వచ్చిందండి. చూపిస్తాను అది గూడా. ఇక్కడ గూడా వాల్ మీదకొచ్చింది. చూపిస్తాను. ఇదిగో ఇక్కడ గూడా కాయలు కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి కొంచెం వైట్ కలర్‌లో ఉన్నాయండి. ఇందాక కట్ చేసినవేమో కొంచెం గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. అంటే మరి 2 చెట్లున్నాయో లేకపోతే ఒకటే చెట్టో మరి తెలీదు. ఇక తీగలైతే అల్లుకున్నాయి కదా! కోస్తున్నాను. ఇక్కడ చిన్న సైజులో పండింది ఒకటి చూపిస్తాను. ఇప్పుడే పండుతుందనమాట. ఇక్కడ చూడండి అసలు కట్ అవుతుందేమో. అసలు ఎంతసేపు ట్రై చేసినా అస్సలు కట్ అవ్వట్లేదండి. చాలా బలంగా ఉంది తీగైతే అసలు సన్నగా ఉండగాని చాలా బలంగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఉన్నట్టుంది. ఇదిగోండి ఇదే కొంచెం పండుతుంది చూపించాను కదా! చెప్పాను కదా! ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది కూడా కట్ చేద్దాము. చూద్దాం అసలు చివరికి ఎన్నవుతాయో. ఏమైంది పావు కేజీ దొరికినా, అర కేజీ దొరికినా మనం పెట్టిన చెట్టుకి చాలా హ్యాపీగా అనిపిస్తది కదండీ. అందులో ఏందంటే కాపు కూడా అయిపోవచ్చింది. ఇవి ఎన్ని దొరికినాయి. ఒక పావు కేజీ ఉంటాయేమో. మనం కారం చేసుకుంటే ఒక 4 డేస్ వస్తది కదా! ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.